Hey, hello, what's up, guys? Welcome back to Motorboy06. We are going to శ్రీశైలం ఇప్పుడు. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇప్పుడైతే శ్రీశైలంకి స్టార్ట్ అవుతున్నాం. క్రేజీ రియాక్షన్స్ ఉంటాయి. రియాక్షన్స్ మాత్రం క్రేజీ ఉంటాయి ఈరోజు. ఎటొత్తున్నావు రా భయ్, అది ఇప్పుడైందిరా. ఫోన్ చూస్తున్నాడు. లో ఫ్యూయల్ 18 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా పోయి ఫ్యూయల్ అప్ చేసుకొని ఆడ నుంచి వెళ్ళిపోదాం మనం. సేమ్ లైక్ సోమశిల వెళ్ళాం కదా, అదే రోడ్. నైస్, వెరీ గుడ్. సో సాటర్డే సండే కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మనం గోడ మీద గిరక అస్సలు దొరక, అంతే వెళ్ళిపోడే. అంకుల్ ముందు వెళ్తాడంట. ఓకే అంకుల్. వీళ్ళు ఎగ్జాస్ట్ లేవని 1000 రూపాయలు, ముందర నెంబర్ ప్లేట్ లేదని 2000 దింగుతారు. కానీ ఈ రోడ్లో అయితే ఎర్రా నాయన. ఫుల్ మరీ ఎక్కువ ఫిల్ చేయకండి, ఇక్కడ వరకు ఇవ్వండి, లోపల వరకు. ఇంకొక 200 కిలోమీటర్స్ వెళ్ళాలేమో మేము. మ్యాక్సిమం అంతే ఉంటుంది, 200 వెళ్ళాలి. ఇంకా ఒక 100 కొట్టాక నన్ను ఆగి మేము లంచ్ చేస్తాం. ఇంతకుముందు ఒక రోడ్ అయితే నీ అమ్మ ఇండికేటర్ లేదు, ఏం లేదు, పక్కకు వచ్చేసిండి. ఇట్లా కెమెరా ఆన్ లేదు నాది. కెమెరా ఆన్ ఉంటే మీకు కనిపించేది, కానీ కెమెరా ఆన్ లేదు. ఏ కారులు మరీ డిఫరెంట్గా వస్తారు బాయ్ ఈ రోడ్లో, కొంచెం జాగ్రత్త ఉండాలి. కదే 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 మెల్ల మెల్ల సైడ్కి కూడా. ఏందేమో ఆడు కారోడు కూడా. అట్లా వచ్చినాం కదా, అటు సోమశిల అటు వెళ్ళాలి, శ్రీశైలం ఇటు వెళ్ళాలి. నైస్ నైస్ నైస్. గైస్, శ్రీశైలంకి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. గిండి రిజర్వాయర్ దగ్గర ఆగాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అవుతాం మళ్ళీ శ్రీశైలంకి. వచ్చే రోడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. రోడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. చలో లెట్స్ గో. జై శ్రీరామ్. రోడ్ అంతా బాగానే ఉంది. అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో ఇట్లా వస్తున్నాయి, అంతే. గైస్, మేము ఇక్కడ ఒక దాబాలో ఆగాము. ఇంకా 85 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి శ్రీశైలం. ఫుడ్ వచ్చింది, తినేసి వెళ్ళిపోయాయి. ఈయనే 350 అవుతుంది టైం. తింటేనే ఉంది. అవునవును, మరీ ఇంత గట్టికి కూడా తినద్దు. ఏం మాట్లాడతాడు నువ్వు? చాలా ఫుల్ గేరప్ అయిపోయాం, ఎందుకంటే చలి స్టార్ట్ అవుతుంది. సో బెటర్ గేరప్ అయిపోతాయని. క్యావా ఏమైంది? ఇన్స్టా ఐడి Motorboy06. మీరు ఇక్కడ లోకలా లేకపోతే బయట నుంచి వస్తారా? లోకలా? లే వెళ్ళిపోనే. నేనేట హైదరాబాద్. లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్. అన్ని కోతులే ఉన్నాయి భయ్. గాయ్స్, లిటరలీ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు సెక్సీ ఉంది రోడ్. వెళ్దామంటే వెళ్దాం. క్లోజ్ అనుకుంటే ఇప్పుడు. ఓపెనా ఇప్పుడు? ఓపెనా? బంద్ హోగయా? రేపు ఉంటుందా? ఓకే. ఇళ్ళకరా.
అంటే నేను ఫస్ట్ టైం కదా, అందుకే నాకు కొంచెం డిఫరెంట్, వేరే ఎక్కడికో వచ్చినట్టు అనిపిస్తుంది. ఓహో, నెక్స్ట్ లెవెల్ అసలు వ్యూ మాత్రం. గాయస్ మనమైతే వచ్చేసినాం శ్రీశైలం. తమ్ముడు హాయ్ చెప్తుండు. గైస్ మేము కొండెక్కేసరికి నైట్ అయిపోయింది అనమాట. సో టెంపుల్ క్లోజింగ్ టైంలో మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. టెంపుల్ దగ్గర రూమ్స్ కోసం ట్రై చేసాం. వీకెండ్ వల్ల అన్నీ ఫుల్ అయిపోయాయి. సో కిందికి దిగుదామని ఫిక్స్ అయ్యాం. గైస్ ఇందాకే మా దర్శనం అయిపోయింది. మాకు రూములు దొరుకుతలేవని చెప్పి కొంచెం దూరం వస్తే మాకు హోటల్ దొరికింది అన్నమాట. సరే అని చెప్పి పోయి చూస్తే కొత్త హోటల్ అది. డైరెక్ట్ ఇప్పుడు మొన్ననే ఫాల్ సీలింగ్ చేసినట్టుంది. అందుకే తొందరపడద్దు, పేషెన్స్ ఉండాలి. అర్థమైందా? లైఫ్లో పేషెన్స్ ఉంటేనే ఏదైనా సాధ్యం. నిన్న నైట్ మేము శ్రీశైలం వచ్చాం కదా, ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది మార్నింగ్. వెళ్ళేదారిలో మేమైతే అక్టోబర్స్ వ్యూ పాయింట్ను జంగిల్ సఫారీ ఈ 2 స్టాప్ పాయింట్స్ అయితే పెట్టుకున్నాము. నిన్న వచ్చేటప్పుడు మేము కనుక్కుంటే ఏమన్నారంటే వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ నాట్ అలౌడ్ అంట, 6 o'clock తర్వాత. ఇప్పుడు మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి మాకు ఆరామ్సే దొరికేస్తుంది. ఇన్స్టా ఎక్స్3 ఎవరిని యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ పిన్స్ అనేటివి ప్రాపర్గా క్లోజ్ చేయండి. ఈ పిన్స్ పోయినాయంటే మళ్ళీ దొరకవు. ఇవి డైరెక్ట్ ఇట్లా పుష్ చేశారనుకోండి, ఈ పిన్స్ అనేటివి ఖరాబ్ అయిపోతాయి. కొన్ని రోజులకు బ్యాటరీ కూడా మీకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బ్యాటరీ కూడా మెయిన్ ఇష్యూ ఏంటంటే దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇది ఒకవేళ కింద పడిపోయినా, మనకు సర్వీస్ సెంటర్స్ లేవు, ఏది లేదు. మనం ఇది డైరెక్ట్ మళ్ళీ యూఎస్కి ఇంపోర్ట్ చేయించుకొని మన డబ్బులతో మళ్ళీ అక్కడ రిపేర్ చేయించుకొని మనం తెప్పించుకోవాలి. సో దానివల్ల కొత్త ఇన్స్టా ఎక్స్3 వచ్చేస్తుంది. అందుకని చెప్పి కొంచెం ఇది ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్గా వాడండి. నైట్ అంతా వర్షం పడ్డది చాలా. ఇప్పుడు మేము తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే వర్షం పడతాం. ఫుడ్ రెడీ అయిపోయింది. నేను కూడా బేరప్ అయిపోయి ఎంత లౌడ్ అయిపోయింది బండి. కొంచెం ముందుకెళ్ళామంటే ఇక ఈ వర్షం గోల తప్పుతుంది మనకి. ఇది ఓన్లీ ఆంధ్రాలోనేనంట వర్షం. గైస్ వీఆర్ డన్ విత్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ తినేసాం. దోశ ఉగ్గాని చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా వస్తే ట్రై చేయండి. ఏమరా అంటే బా ఏ రోడ్ ఉంది రాడు. చూడండి, ఆహా క్రేజీ క్రేజీ అసలు. వాటర్ ఫుల్ వాటర్ పడ్డప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం నెక్స్ట్ లెవెల్ అసలు. గాయస్ లోపలికైతే వచ్చినాం. మరి ఏందో పరిస్థితి, అడవి మొత్తం జంగల్. నైస్, అది మ్యాటర్. ఇది లైక్ ఆక్టోపస్ లాగా ఉంది. అది బాగుంది కదా, క్రేజీ ఉంది. బోట్ వేసుకొని వెళ్తే మస్తు. ఎవరైనా పూట వెళ్తుంది అక్కడ. గాయస్ ఇప్పుడే ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఇక కెమెరాలో ఛార్జింగ్ కూడా కొంచెం తక్కువ ఉంది. నేను కొంచెం దూరం వెళ్ళాక ఆన్ చేస్తాను కెమెరా. గాయస్ మన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉంది. గాయస్ యాక్చువల్లీ పెట్రోల్ ఉంది కానీ
సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ రైట్. మనం ఒకరం లేదు, వైఫ్తో ఉన్నాం. సో సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సఫారీకి వెళ్తున్నాం ఇప్పుడు, టైగర్ సఫారీ. హాయ్ చెప్పు. చెప్పలేం లక్కడ ఇప్పుడే ఇగో జంగల్ సఫారీ లోపల నుంచి వచ్చాం. లోపలేం లేదు డొల్లా. ఇక అదేం జంగల్ అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ 3000. పాపం ఫీల్ అయినట్టున్నారు. దిక్కుమాలయా కాసి దిక్కుమాల బండి అంటే కేటీఎం లవర్స్ అందరు అసెంబ్లీ కాండి. ఈడ అఫెండ్ అవుతారు అందరూ. ఈ బండి గురించి తెలిసిన వాళ్ళకి ఈ బండి గురించి తెలుస్తుంది. దీనికి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు, దీనికి ఉన్న కథ వేరు. అది అందరికి తెలియదు గాయస్. అది ఓన్లీ లెజెండ్స్ నోస్ దాట్. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కింద. జంగిల్ సఫారీలో అయితే ఏం లేదు, డొల్లా లోపల ఏం, లిటరలీ నథింగ్. జంగిల్ సఫారీ అయితే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో షేరింగ్లో వెళ్ళిపోయినాము. ఇక షేరింగ్లో వెళ్ళిపోయి ఇప్పుడే ఇక వెళ్తున్నాం. ఒక దగ్గర ఆగి తినాలి. తినేటప్పుడు నా ఇన్స్టా X3 పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. అది కూడా ఛార్జింగ్ పెట్టాలి. ఫోన్స్లల్లో లైట్ ఒక 20% ఉన్న చాలు, వెళ్ళిపోతాము. అది పరిస్థితి. గాయస్ ఇంకో 50 కిలోమీటర్స్ వెళ్తే మాకు ORR వచ్చేస్తుంది, అంటే హైదరాబాద్ వచ్చేసినట్టే. ఇక లైక్ గాయస్ ఈ లారీలు పోతున్నాయి. అప్పటి నుంచి నేను అదే చెప్దామని ఆన్ చేసిన. ఈ లారీలు పోతున్నాయి. ఆ లారీలు ఓవర్లోడ్ అయి ఉంటే వాళ్ళు క్లాత్ కప్పుకోవాలి. అది గవర్నమెంట్ రూల్. అది వాళ్ళు అది కప్పట్లేదు. ఇప్పుడు నేను ఒక లారీని ఓవర్టేక్ చేసి వచ్చిన, అప్పుడు కెమెరా ఆన్లో లేదు. దానిలో అయితే ఇంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. లిటరలీ ఇంత పెద్దగా ఉన్నాయి బండలు, ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ మట్టి లారీకి ఎట్లుండే అట్లున్నాయి దానికి కూడా. ఆ సిమెంట్ లారీకి ఉన్నట్టు ఇంత ఉన్నాయి కదా. ఇప్పుడు అవి నేను వెనుక పోతున్నప్పుడు ఒకటి ఎగిరి పడ్డది అనుకో, చూడు పై దాకా పోసుకొని పోతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో ఆన్ Instagram. Bye bye.